చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైందా? అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పు మళ్లీ చేయొద్దు అనుకుంటున్నారా? ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఇదే అంశంపై తర్జన భర్జన పడుతున్నారా? బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీరియస్ గా ఉన్నారా? సభలో ప్రభుత్వానికి కౌంటర్స్ ఇచ్చే అవకాశాన్ని కోల్పోయామని ఆ పార్టీ నేతలు మదనపడుతున్నారా? మళ్లీ అలాంటి తప్పు చేయొద్దు అనుకున్నారా? అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడంపై సొంత పార్టీ నేతల్లోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ సమావేశాల నుంచి బయటికి వచ్చి తప్పు చేశామని మదనపడుతున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అధికార పక్షాన్ని నిలదీసి అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశాన్ని వదులుకుని చేతులెత్తేసి యుద్ధరంగాన్ని వీడామన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మొదటి రోజు నుంచే మాటల యుద్ధం జరిగింది. మూసీ సుందరీకరణ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావుకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న కారణంగా అసెంబ్లీ సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరణ చేసింది. అయితే ఆ ఒక్కరోజు వరకే సభ నుంచి వాకౌట్ ఉంటుందని అంతా భావించారు. అయితే సమావేశాల మొత్తాన్ని బాయ్కాట్ చేసినట్టు బీఆర్ఎస్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన అసెంబ్లీ వేదికగా పాలమూరు రంగారెడ్డి నదీ జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు నీటి హక్కుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనికి కారణం కేసీఆర్, హరీష్ రావు అనేది ప్రభుత్వం వాదన. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. నదీ జలాల అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సభ సాక్షిగా విరుచుకుపడ్డారు. శాసనసభలో నదీ జలాల అంశంపై ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశమిస్తే ప్రతిపక్షంగా ఉన్న తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని సభ మొదలైన రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కోరారు. తర్వాత పరిస్థితుల నేపథ్యంలో శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కౌంటర్గా తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు నదీ జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నీటి వాటాల్లో సాధించిన హక్కులు, పలు ప్రాజెక్టులకు సాధించిన అనుమతులపై హరీష్ రావు సుదీర్ఘంగా పీపీటీలో ప్రసంగించారు. ఇదిలా ఉంటే సభ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన పీపీటీ ప్రజల్లోకి బలంగా వెళ్లిందని సొంత పార్టీ బీఆర్ఎస్లో సైతం చర్చ జరుగుతోందట. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించి తప్పు చేశామన్న ఆవేదనలో ఉన్నారు. సభలో ఉంటే ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉండేదని, చేజేతులా ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ చీల్చి చెండాడారు. అయితే కనీసం సభలో తమ వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోయిందన్న బాధలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. సభ వాకౌట్ నిర్ణయం తొలుత హరీష్ రావు నిర్ణయమే అనుకున్న పైనుంచి ఆదేశాలు రావడంతోనే గులాబీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లాల్సి వచ్చిందన్న వార్తలు వినిపించాయి. మరోవైపు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకున్నారట. ఇందుకు సంబంధించి ప్రిపేర్ అయి అసెంబ్లీ సమావేశాలకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారట. అయితే అసెంబ్లీ సమావేశాలను తమ నాయకత్వం బహిష్కరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు నిర్వహించారు. ప్రభుత్వం టార్గెట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. అయితే సభలో మాట్లాడిన దానికి, పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్స్ నిర్వహించడానికి చాలా తేడా ఉంటుందని సదరు ఎమ్మెల్యేలకు అర్థమైందట. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడి ఉంటే అసెంబ్లీ రికార్డ్స్లో ఉండేవని, ప్రెస్ మీట్లో మాట్లాడినంత మాత్రాన ప్రజల్లోకి పెద్దగా వెళ్లలేదన్న అభిప్రాయంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారట. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం సభలో తప్పుడు ప్రచారం చేస్తోందని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు సమావేశాలను బహిష్కరించడం ఎందుకు, ప్రభుత్వంపై స్పీకర్కు ఫిర్యాదు చేయటం ఎందుకు అన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతోందట. సమావేశాన్ని బహిష్కరించకుండా ఉంటే సభ సాక్షిగా ప్రభుత్వం తీరును ఎండగట్టే అవకాశం ఉండేది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మదనపడుతున్నారట. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ఎమ్మెల్యేలు సభలో ఉంటే తాము మాత్రం బయట ఉన్నామని బాధపడుతున్నారట. పరిస్థితి ఇలానే ఉంటే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. సభ నుంచి బయటికి వెళ్లిపోవడంతో ప్రభుత్వం అనుకున్న విధంగా సభను జరుపుతోందని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. వచ్చే సమావేశంలో అయినా ఓన్లీ ఒక సబ్జెక్టుకు మాత్రమే బాయ్కాట్ చేసి మళ్లీ సభలోకి వెళ్లాలి అని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. అలా సభకు వెళ్లకపోతే బీఆర్ఎస్కే నష్టం జరిగే అవకాశం ఉందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అయినా ఇలాంటి తప్పు చేయొద్దని చర్చించుకుంటున్నారు.